హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న కానిస్టేబుల్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అయితే అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ అనమాట. ఒక విలేజ్లో సడన్గా వరుస మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అది చేసింది ఎవరు, ఎందుకు చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. స్టోరీ లైన్ చాలా మూవీస్లో చూసిన అదే రొటీన్ లైన్తో స్క్రీన్ ప్లే ఇంకేమైనా ప్రజెంటేషన్ గొప్పగా ఉంటుంది అనుకుంటే డల్ నరేషన్తో ఎక్కడ ఎంగేజింగ్గా లేకుండా స్లోగా మూవీని డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ చూస్తున్నప్పుడు. మూవీ కాన్సెప్ట్కి తీసిన మూవీకి సంబంధమే ఉండదు అనమాట. అన్నెసరీ సీన్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ మూవీకి అవసరమే లేదు. వరుస మర్డర్స్ జరుగుతున్న ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఎమోషనల్గా ప్రజెంట్ చేయలేదు అనమాట. సెటప్ కానీ అట్మాస్ఫియర్ కానీ స్టోరీకి సంబంధమే ఉండదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్లో ఏమైనా థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయా అంటే అవి కూడా ఏం లేదు. కొన్ని సీన్స్లో లాజిక్స్ లేకపోవడం వల్ల చాలా సిల్లీగా అనిపిస్తాయి ఆ సీన్స్ అయితే. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యే వరకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అనమాట. కొన్ని సీన్స్ సస్పెన్స్ బాగానే బిల్డ్ చేసిన చాలా వరకు కాన్సెప్ట్ కానీ స్టోరీకి కానీ సంబంధం లేని సీన్స్ వల్ల మూవీ ఎట్నుండి ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కొన్ని ట్విస్ట్ అయితే ఓకే. ఈ మూవీ ఏంటంటే రీమేక్ మూవీ అని నేను ఎందుకంటే అన్నానంటే ఈ మూవీకిను మన రాక్షసుడు మూవీకి చాలా సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే రాక్షసుడు మూవీలో అక్క బావ మేనకోళ్ళు ఎలాగైతే మేనకోళ్ళు చనిపోవడం ఉంటుందో ఇందులో కూడా నమ్మొచ్చ హీరోకి అక్క బావ ఉంటారు. మేనకోళ్ళు చనిపోవడం దగ్గర నుంచి హీరో మెయిన్ స్టోరీ తీసుకెళ్తారు అన్నమాట. సీరియస్గా వరుస మర్డర్స్ చేస్తుంది ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేయడం స్టార్ట్ చేసేందుకు నేను ఇది కాపీ మూవీ అని చెప్పడం జరిగింది. ఇంట్లో తమ్నైల్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే ఓటీటీయే కాబట్టి ఒకసారి ట్రై చేస్తామంటే మీ ఇష్టం. కానిస్టేబుల్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.